హాయ్ వ్యూవర్స్, మన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఆయనకంటూ సోషల్ మీడియాలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళు సజ్జనార్ పెట్టే పోస్టులను చూసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అసలు ఏంటి ఇష్యూ అని చెప్పి మొత్తం రీచెక్ చేస్తారు. అలా ఈ బెట్టింగ్ యాప్ల గురించి సజ్జనార్ రీసెంట్ టైమ్స్లో పెడుతున్న పోస్టులు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎవరెవరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారిని తీసుకొచ్చి ఈయన ట్యాగ్ చేసి తెలంగాణ పోలీసుని అలర్ట్ చేయటం, పబ్లిక్ అలర్ట్ చేయడం విధానం ఏదైతే ఉందో అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఓ రకంగా ఓ చిన్నపాటి వేట మొదలెట్టారు. అయితే ఈ వేటలో కుంటల్లో, బావుల్లో, చెరువుల్లో చేపలకు సంబంధించి వేటాడుతున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన చేపలకు సంబంధించి ఆల్మోస్ట్ ఈ చేపల్లో కుంటల్లో పెద్ద పెద్ద చేపలను ఆల్రెడీ దొరికేసాయి. దొరకడం అంటే ఎవరెవరు ఏంటి అన్న వారి మీద కేసులు పెట్టేశారు. ఇక ఇప్పుడు సొరచేపలు కావాలా? ఈ సొరచేపలు ఏడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. సరే, ఆల్రెడీ దొరికిన చేపలు నదుల్లో ఉండే చేపలు కూడా ఉన్నాయి. కొంచెం కోటల్లోనే బెట్టింగ్లు చేసిన యాప్ అవి కూడా ఉన్నాయి. ఈ నాన్ వేసిన ఛానల్ అతను ఉన్నాడు కదా, అతను గతంలో చేసినట్టు కొన్ని వీడియోలు అమ్మాయిలను పక్కన పెట్టుకొని ఏం చేశాడు ఏంటి అని చెప్పడం, ఆటగాళ్ళు అంటూ చెప్పడం. ఇది అతని ఫ్యాన్స్కో సర్లేరా 4 మంచి మాటలు చెప్తున్నాడు, మధ్యలో ఎంటర్టైన్ చేస్తున్నాడు, సర్లేరా కొంచెం అడల్ట్ ఓరియంటెడ్ చేస్తున్నాడులే అనుకునే వాళ్ళు ఓకే. ప్రొఫెషనల్గా ఉన్నోళ్ళు అతనికి సంబంధించిన కంటెంట్ చూసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కంటెంట్కి సంబంధించి కంట్రీకి సంబంధించిన ఓకే. రిమైనింగ్ పర్సనల్ థింగ్స్ అన్నప్పుడు అసలు ఎంటర్టైన్ చేయరు. అటువంటి అతనితో ఇప్పుడు సజ్జనార్ వచ్చేసి 1-to-1 జూమ్ ఇంట్రో టైప్ లాంటిది చేసి అతను నాన్ వేసిన అతను ప్రపంచాత్రుడు ఎవరు అతను వచ్చేసేమో సజ్జనార్ని వాడారో తెలియదు. సజ్జనార్ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ని అరికట్టడం కోసం చేసే ఆ పోరాటంలో అతను హెల్ప్ అయ్యో తెలియదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో అయితే అసలు అటువంటి అతనితో మీరు కలిసి స్టేజ్ పంచుకోవటం ఏంటి, అండ్ మీరు చేసే యజ్ఞానికి అతను మీకు ఉపయోగపడతాం కాదు, మిమ్మల్నే అతను ప్రమోషన్ వాడేసుకున్నాడు. అతను అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసేసాడు. మీకు అర్థమవుతుందా? వెళ్ళి అతను ట్రాప్లో పడ్డారేంటి మీరు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు నేనేమన్నా అంటే సజ్జనార్ గారు, నేను మీకు సూటిగా అడుగుతున్నాను సార్, సొరచేపలు ఉన్నాయి అక్కడ, వాటిని పెడతాంటే రండి. ఏంటి ఆ సొరచేపలేనా? ఫర్ బెట్టా, 4 బెట్టా, 1 బెట్టా నేను ఉంది కదా. మన హైదరాబాద్ మెట్రోలో ఉన్నాయి సార్ యాడ్లు. హైదరాబాద్ మెట్రో ఉంది కదా ట్రైను, ఆ ట్రైన్లో మొత్తం పోస్టర్లు. నాకు నిన్న మెయిల్లో హైదరాబాద్లో ట్రావెల్ చేసిన ఒక సాఫ్ట్వేర్ పర్సన్ నాకు పంపారు, శివగారు అసలు బెట్టింగ్ యాప్ల గురించి అక్కడెక్కడ వీళ్ళు ఎదగటం కాదు, మెట్రో ట్రైన్లోనే ఉన్నాయండి బాబు అని చెప్పేసి. అంతేనా? అరే నాయన, ఐపీఎల్లో స్పాన్సర్స్ అన్నప్పుడు మెయిన్ స్పాన్సర్స్ వేరుంటారు, తర్వాత ఈ యాడ్లు ఇచ్చే బ్యాచ్ వేరుంటారు. 4 బెట్ 1 బెట్ ఏది ఉన్నాయి కదా, అది వచ్చేసి ఉన్నారు స్పాన్సర్లు అన్నట్టు వాళ్ళ యాడ్లు. అదేంటి అంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, వారికి వచ్చిన డబ్బులో గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు, మొత్తం లెక్క చూపిస్తున్నాడు వాడు. అందుకని గవర్నమెంట్ కూడా ఏమంది, సర్లే కానివ్వండి. బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నాయి అసలు బెట్టింగ్ యాప్లనే జోలికే పోవద్దురా బాబు అంటుంటే వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్లు నిషేధిస్తున్నారు తెలుసా? విదేశాలలో ఉండి రన్ చేస్తున్న బెట్టింగ్ యాప్లని వాటిని నిషేధించారు. మన దగ్గర ఉండి బెట్టింగ్ యాప్లు వచ్చిన డబ్బులు రెవెన్యూ గవర్నమెంట్కి షేర్ చేస్తున్నారు, ట్యాక్స్లు అంటూ వాటిని రన్ చేస్తున్నారు. బెస్ట్ ఆహా అండి. సుడిగాలి షో ఉందా ఆహాలో, ఆ షోకి సంబంధించి క్లియర్గా బెట్టింగ్ యాప్కి సంబంధించి మొత్తం ఏమంటారు అక్కడ బ్రాండింగ్ మొత్తం అదే, ప్రమోషన్ మొత్తం దానికే. దీని సంగతి ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తున్న సజ్జనార్ సార్ సొరచేప, వాటిని పట్టుకుందాం, అది మన రేంజ్. ఈ యూట్యూబర్లు ఇది కాదు, యూట్యూబర్లు దానికి సంబంధించి మనం రేస్ చేసాం, చాలు అది చాలు, మనకు వద్దు, ఇంకో వచ్చేద్దాం, సొరచేపలు పట్టేద్దాం. అసలు గవర్నమెంట్ వాటికి ఎలా పర్మిషన్ ఇచ్చింది? అవి అట్లా ఆ రకంగా అసలు ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాయి. ఆహా ప్లాట్ఫామ్ సార్, ఓటీటీ అడుగుదా రండి. అండ్ ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ మీద, రీతు చౌదరి మీద, సూర్యకవనాల కూతురు సుప్రీత మీద, ఆ తర్వాత వచ్చే హర్షసాయి మీద, ఆ టేస్టీ తేజ అంటే అతని మీద, లైక్ మొత్తం 11 మంది మీద కేసులు నమోదైంది. సేమ్ ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఆ భయ్యా సన్నీ యాదవ్ ఎవరున్నాడు అతను సంబంధించి మరి ఇప్పుడు అంతకుముందు చెప్పాడు నాకు తెలియదు. ఒకటి వచ్చేసింది బయటకు ఒక వీడియో. అదేంటి, బ్రెజిల్లో ఉన్నప్పుడు
అతని బండికి అది యాక్సిడెంట్ అయింది, బైక్కి 4.5 లక్షలు అది అయిందంట. అతనికి యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ వచ్చేసి 2 లక్షలు. దానికి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి, నేను ప్రమోట్ చేస్తున్నా బట్ ఆడతారో లేదో వాళ్ళ విచక్షణ కదా అని చెప్పేసి అతను అంటాడు. లైక్ మహేష్ బాబు కానీ గుట్కా యాడ్ ప్రమోట్ చేస్తుంటే నాలంటే ఎవడన్నా ఏంటయ్యా బాబు ఇది అంటే, ఆయన ప్రమోట్ చేసినంత మాత్రం తింటారా, తినేవాడు తింటాడు, ఎవడు చేస్తేనేమని చెప్పేసి అన్నారు. ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఫూలిష్గా బానిసలుగా మీరు ఉన్నంతకాలం ఒకడిని అభిమానిస్తూ ఆరాధిస్తూ వాడు ఏం చేస్తే కరెక్ట్ అన్నట్టు వాళ్ళు మారరు, మీ బతుకులు ఇంతే. ఈలోపు గుట్కా యాడ్లు ఇచ్చిన వాళ్ళు బిందాస్గా ఉన్నారు, ఆ గుట్కాలు తిన్న వాళ్ళను రోగలొచ్చి పోతున్నారు. అలా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అది నమ్మిన వాళ్ళు పోతున్నారు, కుటుంబాలు నాశనం అవుతుంది. ఫైనల్లీ సజ్జనా సార్, నేను వీడియో క్లోజ్ చేస్తూ మరలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సొరశాపలో ఏంటి బయట పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద టీవీ షోలు వచ్చేసి వాళ్ళదే బ్రాండింగ్ అంతా, వీటిని సార్ అడ్డుకోవాల్సింది. యూట్యూబర్లను అడ్డుకున్నారు, సంతోషం, యజ్ఞం మొదలెట్టారు. అది సంపూర్ణం కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన సొరశాపలను పట్టుకోండి.